నమస్తే ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మిని. వెల్కమ్ టు లక్ష్మీ కిచెన్. ఈరోజు మన రెసిపీ ఏంటంటే మమ్మద్ కా షర్బత్ చేసుకుందాం. సమ్మర్ వచ్చింది కదండి, మనం మమ్మద్ కా షర్బత్ చేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే మనం ఎక్కడికైనా బయటికి పోయించినప్పుడు ఒక గ్లాస్ పోసుకొని తాగితే చాలా హాయిగా ఉంటుందండి. ఎండకు పోయించినాక మన పిల్లలు స్కూల్ నుండి వచ్చినాక ఒక గ్లాస్ పిల్లలు కోసిచ్చే తాగుకుంటా పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారండి మమ్మద్ కా షర్బత్ ను. మన ఇంట్లో కరింగర పండు, పాలు, చక్కెర అంటే చాలండి. 5 నిమిషాలలో మన షర్బత్ రెడీ చేసుకోవచ్చు. చల్లగా తాగొచ్చండి. మనము లీటర్ పాలు తీసుకొని పాలను కాగబెట్టినానండి. కాగిన తర్వాత పాలను చల్లగా చేసుకొని షర్బత్ కోసం ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాను. పాలు కూల్గా ఉంటాయని. కరింగర పండు తీసుకొని పండును కట్ చేసుకున్నామండి. 2 ఒప్పలుగా చేసుకున్నాం పండును. ఒక ఒప్ప తీసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాను. ఒకటి షర్బత్కు పెట్టుకున్నాను. కరింగర పండును చిన్న పీసెస్ గా కట్ చేసుకున్నాం. కట్ చేసుకున్న తర్వాత పండులో ఉండే గింజలన్నీ ఏం లేకుండా తీసేద్దాం. తీసేసిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం పండును. ఇలాగా కట్ చేసుకున్నానండి చిన్న ముక్కలు. మరి సన్నగా కట్ చేసుకున్నాను నేను. ఫ్రిడ్జ్ లో ఉండే పాలు తీసుకున్నాం. లీటర్ పాలు నాకు 5 కప్పులు అయినాయండి. ఐదు కప్పులు వేసుకున్నాను. 5 కప్పుల పాలకు 5 స్పూన్లు చక్కెర వేసుకున్నానండి. మీకు కావాల్సింటే గనుక ఇంకొక 2 స్పూన్లు పెంచుకోవచ్చు. నాకైతే కరెక్ట్ గా సరిపోతుంది. ఇక్కడ రోజ్ సిరప్ 2 కప్పులు వేసుకున్నానండి. రోజ్ సిరప్ వేసిన తర్వాత పాలల్లో బాగా కలిసేటట్టుగా బాగా కలుపుదామండి. సబ్జా గింజలు నానబెట్టుకునేటివి 5 స్పూన్లు వేసుకున్నాను. సన్నగా కట్ చేసుకునే కరింగర పండు ముక్కలు 2 కప్పులు వేసుకుందాం. సన్నగా కట్ చేసుకునే జీడిపప్పులు వేసుకుందాం. సన్నగా కట్ చేసుకునే పిస్తా పప్పులు వేసుకుందాం. వేసినాక ఒకసారి అంతా బాగా కలుపుదామండి కలిసేటట్టుగా. షర్బత్ కూలుగా ఉండాలని కొన్ని ఐస్ ముక్కలు వేసుకున్నానండి.
గ్లాస్ తీసుకొని మమ్మద్ కా శర్బత్ ను గ్లాస్ లో పోసుకున్నామండి. మమ్మద్ కా శర్బత్ రెడీ అయిపోయిందండి. ఈ శర్బత్ జ్యూస్ అంటే మీకు తాగాలనిపిస్తుంది కదండి. మీరు కూడా ఒకసారి శర్బత్ చేసుకొని సమ్మర్ వచ్చింది కదా చల్లగా తాగండి. నా వీడియో గిన నచ్చితే నాకు లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దామండి.